తెలంగాణలో రైతు భరోసా కొనసాగుతోంది. ఇవాళ 9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. 6 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 7,770 కోట్లు జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఓఆర్ఆర్ లోపల సాగు భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇస్తామన్నారు. పంట సాగయ్యే ప్రతి భూమికి రైతు భరోసా చెల్లిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు నిధుల విడుదల నెలల పాటు సాగేదని విమర్శించారు. తాము వేగంగా రైతు భరోసా ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. కోతల ప్రభుత్వమనే బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని, గత ప్రభుత్వం రుణమాఫీని ఎన్నేళ్లలో చేసిందో గుర్తు చేసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఓఆర్ఆర్ లోపల సాగు భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇస్తామన్నారు. పంట సాగయ్యే ప్రతి భూమికి రైతు భరోసా చెల్లిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు నిధుల విడుదల నెలల పాటు సాగేదని విమర్శించారు. తాము వేగంగా రైతు భరోసా ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. కోతల ప్రభుత్వమనే బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని, గత ప్రభుత్వం రుణమాఫీని ఎన్నేళ్లలో చేసిందో గుర్తు చేసుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.